నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. సమ్మర్లో పిల్లలు ఏదో ఒకటి ఐస్ క్రీమ్స్ అని, డెజర్ట్ అని అడుగుతూ ఉంటారు కదా. మనకి ఇంట్లో బ్రెడ్, డ్రై ఫ్రూట్స్, మిల్క్ ఉంటే చాలండి. చక్కగా ఇలా డెజర్ట్ చేసి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ డెజర్ట్ చేయడానికి ఫుల్ క్రీమ్ పాలు తీసుకుంటున్నాను, 1/2 లీటరు. ఇది మొత్తంగా వాడకుండా ఒక పావు కప్పు సపరేట్గా పెట్టుకోండి. ఇప్పుడు ఈ పాలను మరిగించుకోండి. ఈ పాలు మరిగే లోపల మనం ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుందాము. ఇక్కడ నేను 5 స్లైసెస్ తీసుకున్నాను. ఫ్రెష్ బ్రెడ్ తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు షుగర్ అయితేనంటే మనకు ఒక 3 టేబుల్ స్పూన్స్ అవసరం పడుతుంది. తర్వాత బాదం ఒక 7-8 తీసుకోండి. అలాగే కాజు కూడా ఒక 7-8 తీసుకొని వీటిని మనం సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోండి. నెక్స్ట్ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఒక పావు కప్పు పాలు. ఆ పాలను ఇలా బౌల్లోకి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కస్టర్డ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. పౌడర్ ఒకేసారి వేసామంటే కలుపుకోవడానికి సరిగా రాదు, ఉంటలు కట్టేస్తుంది. కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటలేమీ లేకుండా బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా కలుపుకొని పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు పాలు చూద్దాము. పాలు కూడా బాగా మరిగినాయి కదా. ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసేసుకుందాం. షుగర్ అంతా పాలల్లో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం కస్టర్డ్ పౌడర్ కూడా మళ్ళీ ఒకసారి పాలు కలుపుకొని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దు, ఒకసారి వేసి కలిపేసుకున్న తర్వాత మిగతాది వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసిన వెంటనే 1-2 నిమిషాల్లో మనకి పాలు అనేవి చిక్కబడిపోతాయి. మరీ చిక్కగా ఎంతవరకు ఉడికించకండి. కొంచెము ఇలా లైట్గా తిక్కుగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. తీసేసుకొని చల్లార్చుకోవాలి. మనము స్టవ్ మీద నుంచి దించిన తర్వాత కూడా ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అట్టలు కట్టేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. ఇవి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకొని బాగా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని బ్రెడ్ వేయించుకోవడానికి ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండొద్దు, మీడియం హీట్లోనే ఉండాలి. ఆయిల్ మనం వేడి అయ్యే లోపల ఇలా బ్రెడ్ను కట్ చేసుకుందాము. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా కట్ చేసేసుకోండి. బ్రెడ్ కొద్దిగా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేసుకున్నామంటే పాలల్లో బాగా నానిపోతుందండి, అంత టేస్ట్ ఉండదు. ఇలా ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకున్నామంటేనంటే మనం పాలల్లో వేసుకుంటాం కదా కస్టర్డ్లో, అప్పుడు కొంచెం సాఫ్ట్గా, కొంచెం క్రంచీగా తినేటప్పుడు భలే ఉంటుంది టేస్ట్. ఈ బ్రెడ్ని మనము మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. బ్రెడ్ కదా, త్వరగా మాడిపోతుంది, కాబట్టి జాగ్రత్తగా వేపుకోవాలి. ఫ్లేమ్ను పెంచొద్దు, మీడియం ఫ్లేమ్లోనే వేపుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా వేగితే బ్రెడ్ సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాము. మిగతా బ్రెడ్ని కూడా మనం ఇలానే వేపుకోవాలి. ఆయిల్ ఏమైనా హీట్ అనిపించిందంటే ఆయిల్ హీట్ తగ్గిన తర్వాత వేపుకోండి, లేదంటే మాడిపోతాయి. ఇలా అన్నీ కూడా మంచిగా 2 వైపులా కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని తీసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, టిష్యూలోకి కాసేపు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇది ఇలా బాగా చల్లారాలి. కస్టర్డ్ చల్లారిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్నాం కదా కాజు అండ్ బాదాము, అవి వేసేసుకుందాం. మీరు కావాలంటే పిస్తా కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇలా వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిసేటట్టు మంచిగా కలిపేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా ఉండాలి. ఇప్పుడు మనము ఇలా బ్రెడ్ను వేపుకొని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇలా ఏదైనా ఒక బాక్స్ తీసుకోండి, అందులోకి ఇలా బ్రెడ్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా బ్రెడ్ అంతా కూడా ఒక లేయర్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత దీని నుంచి మనము కస్టర్డ్ వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ అంతా ఇలా కస్టర్డ్ వేసేసుకోవాలి మొత్తము కంప్లీట్గా. వేసేసుకున్న తర్వాత మీరు దీనిపైనుంచి ఇంకొక లేయర్ బ్రెడ్ పెట్టేసుకోవాలి.
ఇలా మొత్తం బ్రెడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి మనం ఇప్పుడు కస్టర్డ్ వేసేసుకుందాం. మొత్తం ఇలా వేసేసుకోవాలి. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. హెల్తీగా మనమే ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుంది. పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఇలా క్లోజ్ చేసేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 1 అవర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చల్ల చల్లగా భలే ఉంటుంది టేస్ట్. ఇప్పుడు 1 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. మరీ ఎక్కువ కూడా అవసరం లేదండి, 1 అవర్ అయితే సరిపోతుంది. మరీ ఎక్కువగా పెట్టుకున్నామంటే కూడా మనకు బాగా మెత్తగా అయిపోతుంది. కొంచెం క్రంచీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూస్తారు కదా, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఈ సింపుల్ డెజర్ట్ రెసిపీ నచ్చిందంటే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.